ఉన్నటువంటి ఇబ్బందులను మొత్తం కూడా తీసుకోమని చెప్పి నన్ను రిపోర్ట్ చేయడం, రాష్ట్రంలో పర్యటన చేయడం. ఆనాడు చాలా దాడులు జరిగినాయి మన వాళ్ళ మీద. ఎలక్షన్స్ అయిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటిది పద్మ అని చెప్పి చీరాల దగ్గర మన సబ్ కాస్ట్ అమ్మాయిని మన అగ్రికల్చర్ క్షేత్రం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి పాపారావు గారు ఆ దిశగా వర్క్ చేస్తారు. మరి ఇప్పుడే చెప్పారు, మన నాకు చాలా ఆదర్శవంతమైన కుటుంబాలు ఉన్నాయి. సత్యలింగ నాయకులు ఆయన మరి ఎంఎస్ చార్జెస్ పెట్టి స్కూళ్ళు పెట్టి, నేను మొన్ననే క్యాల్కులేట్ చేశాను, ఆయన పెట్టినటువంటి ఏదైతే కాలేజీలో స్కూల్లో దానికి పెట్టినటువంటి నిధి కానీ ఇవన్నీ చూస్తే ఇక్కడ 1,00,000 కోట్లు ఉంటాయి. 1,00,000 కోట్లు విలువ చేసే భూములను ఆ రోజున ఆయన దాదాపు చేశారు. అలాగే 18 లక్షల 3 సార్లు ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. వాళ్ళు కూడా ఒకప్పుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానం. ఆయన ఎమ్మెల్సీ కూడా చేశారు. వాళ్ళ రంగయ్య గారు, దర్శింగ్ రంగయ్య గారని ఆయన ఎమ్మెల్సీ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. మరి అటువంటి కుటుంబం ఇవాళ అన్ని రకాలు కూడా నష్టపోయారు. మనం అటు రాజకీయంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. ఆర్థికంగా కూడా బలపడుతున్నాయి. మన పిల్లలను కూడా ఆర్థికంగా, సామాజిక, విద్యాపరంగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పాపారావు కూడా మంచి అనుభవం ఉంది. మరి వారు కూడా మరి రేపల్లి నుంచి మరి సంఘర్షణ చేయాలని ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇవాళ జనసేన పార్టీ గుర్తించి మరి పవన్ కళ్యాణ్ గారు వారికి మరి కార్పొరేషన్ అవకాశం కల్పించారు. వారు తప్పకుండా అందరూ కూడా సహకారంతో ఈ కార్పొరేషన్ బలోపేతం చేసుకోవడానికి, మన వర్గాలను బలోపేతం చేసుకోవడానికి నా వంతు కృషి తప్పకుండా నేను చేస్తానని చెప్పి మరొకసారి మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటా ఉన్నాను. లోపలికి వెళ్ళిన అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నాను. నేను ఆ రోజు ఆ ఊరు కూడా వెళ్ళడం జరిగింది. చీరాల ఇలా చాలా దాడులు జరిగినాయి. చాలా మంది మీద కేసులు పెట్టారు. మరి నా మీద కూడా కేసు పెట్టి మరి మీ అందరికీ తెలుసు 54 రోజులు మన రాజమండ్రి జైల్లో పెట్టేసి, నాకు సంబంధం లేనటువంటి కేసు. ఎందుకంటే నేను ఆ రోజున ఎందుకు బాధపడ్డానంటే కేసు పెట్టినందుకు కాదు, మన కోసం మామయ్య గారు కానీ ఒక మంచి ఆలోచనతో వర్క్ చేశారు. నడుగుతు నరసింహం అందరూ తెలుసు. ఆ కుటుంబానికి నేను నన్ను ఇలాంటి కేసులో పెట్టాను, ఒక మర్డర్ కేసులో పెట్టాను, సంబంధం లేని కేసులో పెట్టాను చెప్పి నిజంగా 54 రోజులు ఒక గంట కూడా పడుకున్న పరిస్థితి లేదు. రోజుకి ఒక గంట కూడా పడుకోలేదు. బాధ ఏంటి, మన అందరూ ప్రతినిధిగా ఉన్నాను, నన్ను ఈ కేసులో పెట్టి జైల్లో పెట్టారని చెప్పి ఆ బాధ. కానీ మళ్ళీ గుర్తించి నిలబెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎప్పటికీ చెప్తాను, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎందుకంటే మన మీద, మన వర్గాల మీద ఆయనకున్నటువంటి ఒక విశ్వాసం, నమ్మకం. ఆనాడు మామయ్య గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు 99లో. ఆ రోజు 89లో పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ పిలిచి 94లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేకపోయినా 99లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన మళ్ళీ ఇంటి దగ్గర కూర్చుంటే పిలిచి మంత్రి భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే 2009లో నేను పోటీ చేసి ఓడిపోయాను. 2014లో మళ్ళీ ఇంటి దగ్గర పిలిచి ఇచ్చే మంత్రి భావించాను. మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇచ్చింది. ఎందుకంటే మన వర్గాల్లో ఉన్నటువంటి ఎన్నుకూడదని పోగొట్టాల్సిన బాధ్యత మనం కూడా ఆలోచించుకోవాలి. ఎవరెవరు ఎలా ఉన్నారు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఒకడు ముందుకెళ్తున్నాడు, ఒకడు వెనకలు అవుతాడు మనడు. అలాంటి పరిస్థితులు పోవాలి. సమైక్యంగా ఒకరికొకరు కలిసి ముందుకెళ్ళగలిగితే రమ్మని చెప్పారు. అది ఎక్కడ మిస్ అవుతానుకున్నా కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అగ్రికల్చర్ క్షేత్రీయ దీని గురించి చెప్పాల్సినంత అవసరం లేదు, అందరికీ తెలిసిందే. అయితే ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడానికి కారణం 2014-19లో అప్పుడు నేను బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా కూడా తిరిగినటువంటి సందర్భంలో కొన్ని
కార్పొరేషన్ ఉన్నాయి. అప్పుడు కొన్ని కార్పొరేషన్ సుమారుగా ఒక 11 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో ఆ సామాజిక వర్గాల అవసరాల కోసం కార్పొరేషన్ పనిచేస్తాం. కానీ మనకు వచ్చేటప్పటికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి లేదా బీసీ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ నుంచి వచ్చాయి. సరిపోవట్లేదు. మన వాళ్ళు వేట ఒకటే కాదు, చాలా వృత్తుల్లో ఉన్నారు. అటు కార్పెంటర్ కానీ చేతి వృత్తులు చాలా చాలా వృత్తులు మన వాళ్ళు ఉన్నారు. వడ్రంగి కానీ కార్పెంటర్స్గా కానీ తర్వాత బ్లాక్ స్మిత్స్గా ఇలా కమరం పని కానీ ఇవన్నీ కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆటనగరు సొంతగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేది ఆ వృత్తి చేసే వాళ్ళకి వస్తుంది, మిగతా వాళ్ళు రావట్లేదు అన్నప్పుడు దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మీద చేసిన తర్వాత ఆ రోజు దాదాపు 26 కార్పొరేషన్ అనౌన్స్ చేశాం. తర్వాత అనుకోకుండా గవర్నమెంట్ బడ్జెట్ కూడా ఇచ్చాం. అప్పుడు మన నాగేశ్వరరావు గారిని చైర్మన్గా కూడా పెట్టడం జరిగింది. ముమ్మిడివరం కాన్స్టిట్యున్సీ పెట్టినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ వచ్చేసి ఆ ఫండ్స్ అప్పుడు వాడలేదు. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళు ఒక పైసా ఇవ్వాలి. ఇచ్చారు ఎవరికైనా పైసా చెప్పాలి. అసలు కూర్చున్నా కుర్చీలు కూడా లేదు. ఏది ఆఫీస్ ఎక్కడికి వచ్చి చేస్తారు ధర్నా కూడా పెట్టాం. మమ్మల్ని ఆలోచన తీసుకెళ్ళాలనుకోండి. ఈసారి బడ్జెట్ 39,000 కోట్ల రూపాయలు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆ 39,000 రూపాయల్లో బడ్జెట్ కేటాయింపు కార్పొరేషన్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన దాన్ని మనం ఎలా ఉపయోగించాలి, మన వాళ్ళలో ఉన్నటువంటి వెనుకబడతనం పోవాలి. ఎందుకంటే నేను చాలా గ్రామాల్లో చూశాను.